Hi students, this is Mr. Cool Chemistry or Chemistry by Mr. Cool. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టాయికియోమెట్రీకి సంబంధించినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. సో కాబట్టి మీరు వీటిని చదివిన తర్వాతనే, వీటిని నేర్చుకున్న తర్వాతనే వేరే వాటిని చదవండి. సో కంపల్సరీ స్టాయికియోమెట్రీలో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది ఎగ్జామ్లో. సో మీరు ఈ వీడియోలో చూసి కంపల్సరీ నేర్చుకోండి, కంపల్సరీ మీకు వస్తుంది. ఓకే స్టూడెంట్స్, బోర్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం. స్టూడెంట్స్, స్టాయికియోమెట్రీ. సో ద ఫస్ట్ క్వశ్చన్, how many number of moles of glucose are present in 540 grams of glucose? సో అంటే ఇక్కడ ఏమడిగింది, ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్. అయితే అంతకంటే ముందు మీరు ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ. ఓకేనా స్టూడెంట్స్, ఎందుకంటే అటు సైడ్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ అంటే, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే n ఈక్వల్ టు weight by molecular weight, weight by molecular weight. n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, దట్ ఈస్ weight by molecular weight. మరి weight ఎంత ఇచ్చింది ఇక్కడ? 540 grams. weight ఎంత ఇచ్చింది ఇక్కడ? 540 grams బై, మరి గ్లూకోజ్, గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? C6H12O6, C6H12O6. క్లియర్? మరి ఇక్కడ చూడండి, ఇక్కడ C6 అంటే కార్బన్, ట్వెల్వ్ ఇంటూ సిక్స్. ఇక్కడ ఏంటి, ఇక్కడ కార్బన్ అటామిక్ వెయిట్ 12, ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి 6 రాశాను. నెక్స్ట్ హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1 ఇంటూ 12, 16 ఇంటూ 6 ఈక్వల్ టు 180 grams. చూడండి, ఇక్కడ కార్బన్ అటామిక్ వెయిట్ 12, హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16. అంటే ఇక్కడ హైడ్రోజన్ అటామిక్ వెయిట్, అటామిక్ నెంబర్ రెండు కూడా సేమ్. ఎందుకంటే హైడ్రోజన్లో న్యూట్రాన్స్ ఉండవు కాబట్టి దాని అటామిక్ వెయిట్ కూడా 1. సో కాబట్టి ఇక్కడ మనం 1 రాసాం. ఆక్సిజన్ 16, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, దానికి డబుల్ చేయండి 16. క్లియర్? సో టోటల్ దట్ ఈస్ ఈక్వల్ టు 180. ఇప్పుడు n ఈక్వల్ టు ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, కాబట్టి బై 180 వేయండి. ఎంత ఇక్కడ ఆన్సర్? n ఈక్వల్ టు 3 మోల్స్. n ఈక్వల్ 3 మోల్స్. క్లియర్? అంటే సింపుల్గా నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, అంతే. క్లియర్? దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. నేను ఇక్కడ రాశాను చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. దట్ ఈస్ వెయిట్ ఎంతమ్మా? 540, మాలిక్యులర్ వెయిట్ ఎంత? 180. దట్స్ ఇట్. క్లియర్? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ దట్ ఈస్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ మనం ఇక్కడ రాసింది కార్బన్ ఈక్వల్ టు 12, ఆక్సిజన్ ఈక్వల్ టు 16, హైడ్రోజన్ ఈక్వల్ టు 1. అవి ఏంటి? వాటి యొక్క అటామిక్ వెయిట్స్. బట్ నీడ్ నాట్ టు రైట్ దిస్ వన్ ఇన్ ఎగ్జామ్. ఇదేం రాయాల్సిన అవసరం లేదు. క్లియర్? సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ CaCO3 మోల్స్ ఆర్ ప్రజెంట్ 200 grams ఆఫ్ CaCO3? సేమ్ మళ్ళీ అదే. సో n ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో వెయిట్ ఎంత ఇచ్చిందమ్మా ఇక్కడ? 200 grams. 200 బై మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ఎంత ఇక్కడ? CaCO3 అంటే Ca అంటే 40 ప్లస్ 12 ప్లస్ 16 ఇంటూ 3. సో ఓవరాల్గా 100. సో ఈ 100 ఇక్కడ రాయండి, అంతే సింపుల్. దాట్స్ ఇట్. n ఈక్వల్ టు 2 మోల్స్. n ఈక్వల్ టు 2 మోల్స్. క్లియర్? ఓవర్. దాట్స్ ఇట్. సో n ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత ఇచ్చిండమ్మ ఇక్కడ? 200 ఇచ్చిండు. మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 100 వచ్చింది. సో వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ దట్ ఈస్ ఈక్వల్ టు n ఈక్వల్ టు 2 మోల్స్. సో ఒకసారి ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో వెయిట్ ఆఫ్ CaCO3 200 grams, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ CaCO3 100 grams. దీన్ని సబ్స్టిట్యూట్ చేసి రాసేయండి. 200 by 100 equal to 2 moles. That's it over. Clear?
Clear? And next, last one. Third one, calculate the weight of 0.1 mole of Na2CO3. Mali same. N equal to weight by molecular weight. Weight by molecular weight. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు, కానీ వెయిట్ కనుక్కోమన్నాడు. సో కాబట్టి వెయిట్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. ఎన్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. మరి ఎన్ ఎంత అమ్మ ఇక్కడ ఇచ్చింది? 0.1 ఇంటూ నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్ ఎంత ఇక్కడ? 106. ఓకే, నౌ W ఈక్వల్ టు 10.6 grams. That's it. Finish. The problem is over. ఇక్కడ సింపుల్గా చూడండి, ఇక్కడ Na2CO3 అంటే సోడియం యొక్క అటామిక్ వెయిట్ 23, కార్బన్ 12, ఆక్సిజన్ 16. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సోడియం 11 దాని అటామిక్ నెంబర్, కానీ దాన్ని డబుల్ చేస్తే 22. కానీ ఇక్కడ మీరు అలా గుర్తుంచుకోవద్దు, 23 ఇక్కడ. Na ఈక్వల్ టు 23 అండ్ కార్బన్ ఈక్వల్ 12 అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ ఈక్వల్ టు 16. సో ద ఓవరాల్ మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్ టు 106. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ N ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. నా వెయిట్ ఈక్వల్ టు N ఇంటూ మాలిక్యులర్ వెయిట్. సో వెయిట్ ఈక్వల్ టు ఎంత? N అంటే 0.1 మోల్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ Na2CO3 ఈక్వల్ టు 106 అండ్ నెక్స్ట్ ఫైనల్లీ W ఈక్వల్ టు 10.6 grams. దట్స్ ఇట్. క్లియర్? సో ఇది కూడా రాసుకోండి, కానీ ఎగ్జామ్లో అవసరం లేదు, జస్ట్ రఫ్ కోసం. క్లియర్? ఫినిష్. సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అన్నింట్లలో ఈ 3 ప్రాబ్లమ్స్లో కామన్గా ఉన్నది ఏంటి? N ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో మీరు అదొక్కటి తెలుసుకుంటే మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? దట్స్ ఇట్. నా 3 ప్రాబ్లమ్స్ ఆర్ కంప్లీటెడ్. మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఓకే, డన్. ఫ్రెండ్స్, సో ద 4th క్వశ్చన్, ఒకసారి దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాబ్లంలో చూద్దాం. Calculate the molarity of NaOH in the solution prepared by dissolving 4 grams in enough water to form 250 ml of the solution. అంటే ఇక్కడ ఓవరాల్గా అతను అడిగింది ఏంటంటే, దీంట్లో క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ NaOH. క్వశ్చన్లో ఏముంది, అసలు అడిగింది ఏంటి? మొలారిటీని కనుక్కోమని చెప్పింది. సింపుల్ అంతే. దాని గురించి మనం ఎక్కువ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మొలారిటీ అంటే ఏంటి? ఫార్ములా. మొలారిటీ అంటే ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై V in ml. దిస్ ఇస్ ద ఫార్ములా. మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై V in ml. ఎందుకు ML తీసుకున్నాం ఇక్కడ అంటే ML లో ఇచ్చేది కాబట్టి. క్లియర్? సో నౌ ద మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ ఎంతమ్మా ఇక్కడ? 4 grams. రైట్, సింపుల్, దట్స్ ఇట్. 4 grams. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH. NaOH ఎంతమ్మా ఇక్కడ? NaOH 23 ప్లస్ 16 ప్లస్ 1 40. ఓకే, 23 ప్లస్ 16 ప్లస్ 1 40 ఇంటూ 1000 బై V in ml. ఎంత ఉంది అక్కడ? 1000 బై V in ml అంటే 250. దాట్స్ ఇట్. సో సింప్లిఫికేషన్ చేసే ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే సింపుల్. దాట్స్ ఇట్. క్లియర్? సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇప్పుడు అక్కడ ఇక్కడ సేమ్, బట్ వన్స్ అగైన్. సో మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై V in ml. వెయిట్ ఎంత ఇచ్చిందమ్మా ఇక్కడ? 4 grams. వాల్యూమ్ 250 ml. మాలిక్యులర్ వెయిట్ 40 ఇవ్వలే, మనమే రాసినాం. NaOH ఈక్వల్ టు 40 and molarity equal to how much? Clear? So now the formula, weight by molecular weight into 1000 by V in ml. Weight ఎంత ఇక్కడ? 4. Molecular weight 40 into 1000 by 250. So that is equal to 0.4 m. That's it. Clear? So that is finished. 4th one is over. And next one, 5th one. The empirical formula of compound is CH2O. Its molecular weight is 90. Calculate the molecular formula of the compound. Calculate the molecular formula of the compound. Clear? So ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎంపరికల్ ఫార్ములా. EF అంటే ఎంపరికల్ ఫార్ములా, MF అంటే మాలిక్యులర్ ఫార్ములా. ఎంపరికల్ ఫార్ములాను క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఎంపరికల్ ఫార్ములా ఏం చేయమంటున్నాడు? క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు.
ఓకే, మరి ఎంపెరికల్ ఫార్ములా ఏంటి? CH2O. మాలిక్యులర్ వెయిట్ ఎంత? 90. సారీ, మాలిక్యులర్ వెయిట్ ను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎంపెరికల్ ఫార్ములా ఇచ్చింది ఇక్కడ అంతే, CH2O. మాలిక్యులర్ వెయిట్ 90. క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఒక ప్రాసెస్ లో ప్రాబ్లం చేయాలి. ఎలా అంటే ఫస్ట్ n ఈక్వల్ టు కనుక్కోవాలి. ఫస్ట్ ఏంటి ఇక్కడ n ఈక్వల్ టు కనుక్కోవాలి. మరి ఇంతసేపు మనము n ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అని చదివినాం, అవునా? n ఈక్వల్ టు ఏమని చదివినాం? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అని చదివినాం. అది నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఇక్కడ మాత్రం ఈ ప్రాబ్లంలో n ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ తో n ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అని చదివినాం, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు. కానీ ఇక్కడ మాత్రం n ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. మరి మాలిక్యులర్ వెయిట్ ఆల్రెడీ గివెన్, దిస్ ఈజ్ 90. మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్ టు 90. మరి ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ మనకు తెలియదు. సో దాన్ని ఏం చేద్దాం? CH2O. CH2O అంటే కార్బన్ 12, హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 ప్లస్ ఆక్సిజన్ ఎంత? 16. సో మనకి ఎంత వచ్చిందమ్మా ఇక్కడ? మరి 16 ప్లస్ 12 ప్లస్ 2 ఎంతమ్మా ఇక్కడ? 30. సో అంటే n ఈక్వల్ టు ఎంత వచ్చింది అక్కడ? 3. n ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3. క్లియర్? సో మరి n ఈక్వల్ టు 3 వచ్చింది. కానీ ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ? మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. సో మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా టేకెన్ n. మరి మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా ఎంత? CH2O. టేకెన్ n ఎంత వచ్చిందమ్మ ఇక్కడ? 3. n ఎంత వచ్చింది ఇక్కడ? 3. అంటే ఇప్పుడు దీన్ని రాయండి ఇక్కడ, C3, 3 to the 6, H6O3. డన్. అంటే మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు C3H6O3. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి ఇక్కడ ప్రాబ్లంలో, చూడండి ఇక్కడ n ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ఎంత ఇక్కడ ఇచ్చింది? ఆల్రెడీ 90. సో ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ అంటే CH2O. ఇక్కడ క్లియర్గా రాసినామమ్మా. కార్బన్కు 12, హైడ్రోజన్కు 2, ఆక్సిజన్కు 16, ఇట్ మీన్స్ 30. అండ్ నెక్స్ట్ n ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా ఇక్కడ? మరి 90/30 అంటే 3 వచ్చింది. నా మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా టేకెన్ n. ఎంపెరికల్ ఫార్ములా ఇచ్చింది ఇక్కడ CH2O. n అంటే 3 వచ్చింది కాబట్టి C3, 3 to the 6, O3. సో C3H6O3 అనేటువంటిది మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. ఇస్ ఇట్ క్లియర్? దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్? గివన్ ఎగ్జాంపుల్. డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ గివన్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఏంటంటే మనం ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటాము దీన్ని, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది సైమల్టేనియస్ గా ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. సైమల్టేనియస్ గా ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రెండూ జరిగితే దాన్ని డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటాం, అంతే. క్లియర్? దట్స్ ఇట్. సో ఈ రిడాక్స్ రియాక్షన్ దీన్ని ఏమంటాం? ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ జరిగితే వాటిని ఏమంటాం? రిడాక్స్ రియాక్షన్ అంటాం. దిస్ ఈస్ ద రిడాక్స్ రియాక్షన్ ఇన్ విచ్ అన్ ఎలిమెంట్ simultaneously undergoes oxidation and reduction. Simultaneously undergoes oxidation and reduction is called disproportionation reaction. So example kuda rayali, definition ku 1 mark, example ku 1 mark. Clear? So ikkada H2O2 అనేటువంటిది హైడ్రోజన్ పెరాక్సైడ్ వాటర్ ప్లస్ O2 ని ఇస్తుంది. సో ఇక్కడ మీరు ఆక్సిడేషన్ జరిగింది, రిడక్షన్ జరిగింది అన్నటువంటిది ఏం చూపెట్టాల్సిన అవసరం లేదు. సో సింపుల్ గా మీరు ఈ విధంగా రాసింది. అంటే సైమల్టేనియస్ గా ఆక్సిడేషన్ రిడక్షన్ రెండూ జరిగితే దాన్ని డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటాం. ఓకే, దిస్ ఇస్ క్లియర్? దట్స్ ఇట్. సో దీస్ 3 క్వశ్చన్స్ ఆర్ ఓవర్. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ. సో స్టూడెంట్స్, calculate the oxidation number of oxygen in O2F2 and OF2. Calculate the oxidation number of oxygen in
O2F2 అండ్ OF2. సో ఫస్ట్ ఒక్క చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకే, క్లియర్గా తీసుకోండి, ఎందుకంటే అటు సైడ్ మనం రాద్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. O2F2 అండ్ OF2 ఫస్ట్ వన్. సో ఇక్కడ మీరు తీసుకున్నారుగా, ఓకే. O2F2 ఇక్కడ అడిగింది ఏంటమ్మా, ఇక్కడ క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్. మరి అంటే ఆక్సిజన్ మీరు ఎక్స్ అనుకోండి, ఆక్సిజన్ ఏమనుకోండి, ఎక్స్ అనుకోండి. ఎందుకంటే ఏదైతే మనల్ని కనుక్కోమని అంటాడో, ఫైండ్ అవుట్ చేయమని అంటాడో దాన్ని మనం ఎక్స్ అనుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం 2 ఇంటూ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఫ్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడైనా కూడా -1. ద ఫ్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ -1. ఓకే, సో నౌ 2 ఇంటూ -1 ఈక్వల్ టు 0. ఎప్పుడైనా కూడా న్యూట్రల్ మాలిక్యూల్కు ఈక్వల్ 0 అనుకోవాలి. ఓకే, నౌ ద 2x, 2 ఇంటూ -1 -2. సో -2 ఈక్వల్ టు 0. దెన్ 2x ఈక్వల్ టు 2 అండ్ x ఈక్వల్ టు 1. క్లియర్, దాట్స్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ రాసిందే అక్కడ రాశాను, బట్ మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో నా O2F2 ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఫ్లోరిన్ ఈక్వల్ టు -1. దిస్ ఈజ్ ఫిక్స్డ్ వాల్యూ. ఇప్పుడు 2 తీసుకోండి, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్స్ అనుకోండి. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఫ్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ -1 ఈక్వల్ టు 0. 2 ఇంటూ ఎక్స్ 2x, 2 ఇంటూ -1 -2 ఈక్వల్ టు 0. నౌ 2x ఇట్ సైడే ఉంచండి, 2ని తీసుకెళ్ళండి, -2 కాస్త +2 అయింది. నౌ x ఈక్వల్ టు ఈ 2ని కిందికి తీసుకురండి, 2/2, దెన్ x ఈక్వల్ టు 1. క్లియర్, దాట్స్ ఇట్, ఫినిష్. నెక్స్ట్ వన్ OF2. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ OF2 లోపల మళ్ళీ ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఆక్సిజన్ దాన్ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఫ్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ -1, దట్ ఈస్ ఫిక్స్. సో 2 ఇంటూ -1, ఎందుకంటే 2 ఫ్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ -1 ఈక్వల్ టు 0. దెన్ x -2 ఈక్వల్ టు 0, దెన్ x ఈక్వల్ టు 2. ఫినిష్, దాట్స్ ఇట్, ఓవర్, సింపుల్. సో మళ్ళీ వన్స్ అగైన్ ఇక్కడ చెక్ చేయండి, సేమ్ ఎక్స్ అనుకోండి, 2 ఇంటూ -1 ఈక్వల్ టు 0, దెన్ x -2 ఈక్వల్ టు 0, దెన్ x ఈక్వల్ టు 2. ఫినిష్. నా దే క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ O2F2 అండ్ OF2. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, డన్. ఇది రఫ్గా, సో ఇది మెయిన్ అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ KMnO4, K2MnO4, MnO4 and chromium in K2Cr2O7, Cr2O7-2. క్లియర్, అంటే వీటి లోపల మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వీటిలో క్రోమియం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనం ఇక్కడ 5 కలిపిస్తున్నాం, కానీ ఎనీ 2 మాత్రమే అడుగుతాడు. ఓకే, సో వీటన్నిటి లోపల ఎనీ 2 అడుగుతారు. సో కాబట్టి అన్ని చేయండి. క్లియర్, ఇప్పుడు చూద్దాం KMnO4 ఆక్సిడేషన్ నెంబర్. KMnO4 లో మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ KMnO4. ఇప్పుడు పొటాషియం, దట్ ఈస్ ద ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్. పొటాషియం ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి దాని ఆక్సిడేషన్ నెంబర్ 1. పొటాషియం ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి దాని ఆక్సిడేషన్ నెంబర్ 1. సో కాబట్టి పొటాషియంది 1 రాస్తున్నా. సో మ్యాంగనీస్ ఎంత, దాన్ని మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. క్లియర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 ఇంటూ -2 బికాస్ ద ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ -2. ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ -2 ఈక్వల్ టు 0. దెన్ 1 ప్లస్ ఎక్స్ -8 ఈక్వల్ టు 0. దెన్ 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 8 అండ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 7, ఎందుకంటే 8 - 1.
సో క్లియర్. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక KMnO4. K అంటే ఇక్కడ రాసినామమ్మ మనం, దీని ఆక్సిడేషన్ నెంబర్ 1, ఆక్సిజన్ ఆక్సిడేషన్ నెంబర్ -2. ఇక్కడ ఏం చేద్దామంటే K అంటే దీన్ని 1 కాబట్టి 1 రాసినాం, మ్యాంగనీస్ అంటే X అనుకున్నాం, 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 into -2 బికాస్ ద ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ -2 ఈక్వల్ టు 0. బికాస్ ఎందుకు 0 అన్నాం, ఇక్కడ న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి దాన్ని ఈక్వల్ టు 0 అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ 1 + x, 4 into -2 -8 ఈక్వల్ టు 0, 1 + x ఈక్వల్ టు 8, x ఈక్వల్ టు 8 - 1 ఈక్వల్ టు 7. నౌ దిస్ ఈస్ ఓవర్. సో నెక్స్ట్ వన్ K2MnO4. నెక్స్ట్ వన్ వాట్? K2MnO4. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇందులో అడిగింది మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్, మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్. సో ఇప్పుడు మళ్ళీ మనం పొటాషియంతో ఆక్సిడేషన్ నెంబర్ 1 బికాస్ ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్. సో నౌ యు రైట్ దట్ 2 into 1 plus manganese oxidation number we don't know that, so we are taking x plus 4 into -2 equal to 0. Clear? And next 2 plus x -8 equal to 0. Clear? And next 2 plus x equal to 8, and next what? 2 plus x equal to 8, and x equal to 8 minus 2 equal to 6. That's it. Finish. Clear? Finish? That's it. ఇక్కడ చూడండి, ఇక్కడ అదే రాసినాం మళ్ళీ K2MnO4 2 into 1. You see in this one the manganese oxidation number we don't know that, then we are taking x, and 4 into -2 because the oxygen oxidation state is -2, that is equal to 0. And next 2 into 1 2 plus x, 4 into -2 -8 equal to 0. Then 2 plus x equal to 8 because 8 it తీసుకెళ్ళండి. Next x equal to 8 minus 2, that is x equal to 6. Is it clear? That's it. Finish. Next one, third one, MnO4 -2. What? MnO4 -2. MnO4 -2. So first you see this one, దీంట్లో మ్యాంగనీస్ నెక్స్ట్ అనుకోండి, అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ -2, 4 into -2, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పైన ఛార్జ్ ఉంది కాబట్టి దాన్ని ఈక్వల్ టు -2 అని తీసుకోండి. ఓకే, క్లియర్? సో ఫస్ట్ వీఆర్ టేకింగ్ మ్యాంగనీస్ ప్లేస్లో మనం ఏం తీసుకుంటున్నాం, x, 4 into -2 ఈక్వల్ టు -2. Now x minus 8 equal to -2. Is it clear? X minus 8 equal to -2. Then x equal to -2 plus 8. Clear? And then x equal to 6. X equal to 6. Is it clear? Finish. That's it. So మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ MnO4 -2 అంటే రెండోసారి చెప్పడం వల్ల మీకు ఇంకా ఎక్కువ గుర్తుంటుందని మళ్ళీ దాన్నే చెప్తున్నాను, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, MnO4 -2, Mn అంటే x అనుకోండి, 4 into -2 equal to -2, then x minus 8 equal to -2, x equal to ఏమవుతుందమ్మా ఇక్కడ -8 ఇది తీసుకొస్తే +8 అవుతుంది, -2, then x equal to 6. Clear? That's it. Next one, K2Cr2O7. Next one what? K2Cr2O7. K2Cr2O7. దీంట్లో ఏం అనుకోమంటున్నాడు, క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్. సో నౌ పొటాషియం ఆల్రెడీ వి నో దట్, 2 into 1 plus you find out the chromium, then 2 into x plus 7 into -2 equal to 0. Then 2 plus 2x minus 14 equal to 0. 7 into -2, 14. Then 2 plus 2x equal to 14. And next మళ్ళీ ఏమవుతుందాం ఇక్కడ
2x ఈక్వల్ టు 14 మైనస్ 2 12 అంటే x ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 6 అవుతుంది ఫైనల్ x ఈక్వల్ టు 6 క్లియర్. సో మళ్ళీ ఇక్కడ చూడండి ఒకసారి K2Cr2O7 potassium oxidation number is 1, so 2 into 1. Next we don't know that chromium oxidation state, so then we are taking x, so 2 into x plus 7 into minus 2, the oxidation number is of oxygen is minus 2, then equal to 0. And next 2 into 1 2, 2 into x 2x, 7 into minus 2 minus 14 equal to 0. Then 2x ikkade unchandi, okay, 2x ikkade unste 14 minus 2 enta 12, then x equal to 12 by 2 equal to 6. Finish, that's it. So last one ikkada place ledhu kabatti ikkada direct chuddam. Clear. So Cr2O7 minus 2, Cr2O7 minus 2 దీంట్లో chromium కనుక్కోమన్నాడు, chromium find out చేయాలి. Okay, so now 2 into x, so plus 7 into minus 2, oxygen oxidation state is minus 2 equal to minus 2, ఎందుకంటే ఇక్కడ చార్జ్ ఉంది కాబట్టి minus 2 అనుకోండి. And next 2x, 7 into minus 2 minus 14 equal to minus 2, then 2x equal to 12, then x equal to 12 by 2 equal to 6. Clear. So these are the oxidation states and overall గా ఇవి సరిపోతాయి. ఓకేనా. సో వీటన్నిటిని చేయండి, మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఇక్కడ మాత్రం వీటినే మళ్ళీ ఇక్కడ రాసినాం, వీటినే మళ్ళీ ఇక్కడ రాసినాం. డబుల్ రాయడం అంటే మీన్ ఏంటంటే మీకు ఇది క్లియర్గా ఉంటుందని, ఇది మీరు అవసరం లేదు, ఇది ఓకే ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రమే దాన్ని రాయడం జరిగింది. క్లియర్, దాట్స్ ఇట్. సో స్టాయికియోమెట్రీలో ఇప్పుడు మనం చెప్పినన్ని క్వశ్చన్స్ అన్నీ చదివిన తర్వాతనే మిగతా క్వశ్చన్స్ చదవండి, మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే, మెటీరియల్లో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే. కానీ ఇవి చదవకుండా మీరు వేరే వాటిని చదవకండి. ఓకేనా స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, మీరు ఈ వీడియోను పూర్తిగా చూసినట్లయితే స్టాయికియోమెట్రీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ మీరు రాస్తారు, 100% మీకు వస్తుంది. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు కామెంట్ కూడా చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మీరు అడగండి. ఓకేనా స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, బాయ్ స్టూడెంట్స్.